आप बोले तो मेरा हो जाता हो क्या? फोन है भाई, 2-3 साल में चेंज करते ना, 2-3 साल में चेंज कर लेते ना. కెమెరా को रख के बोलते कि सर 5 साल पहले लगाया, 5 సంవత్సరాల క్రితం పెట్టాను, అట్లానే కెమెరా పని చేస్తుందా లేదా. वो भी क्या, फ़ोन तुम्हारे जेब पे रहते हैं, కెమెరా कहाँ रहते हैं? बाहर धूप पे, बारिश में, जहाँ ఎక్కడ ఎండ ఎక్కువ ఉంటుందో, వర్షం ఎక్కువ ఉంటుందో అక్కడ పెడతాం. ఈ కెమెరాలు పెట్టడంతో పాటు దాన్ని ఉందా లేదా చెక్ చేసుకోవాల్సింది కూడా మనం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం కెమెరా ఇవన్నీ సెక్యూరిటీ, ఇది ఎక్స్ట్రా ఖర్చు కాదు, మన సేఫ్టీ. మన ఇన్సూరెన్స్ ఎట్లా చేసుకుంటాం, వెహికల్ ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకుంటాం, మన సేఫ్టీ గురించి. కెమెరా కూడా మన సేఫ్టీ, మన ఇన్సూరెన్స్ अगेंस्ट एनी क्राइम और क्रिमिनल एक्टिविटी. एक इंश्योरेंस की जैसे काम करते हैं, साथ साथ एक शील्ड भी, प्रोटेक्शन भी है. बहुत सारे जैसे नेहरू नगर पे हम लोग, నెహ్రూ నగర్ అక్కడ నాకు టౌన్ 6 ఏరియాలో వస్తుంది, అన్ని చోట్ల అన్ని కెమెరాలు పెట్టారు. సర్పంచ్ పెట్టి పిలిచాడు నన్ను. ఇట్లా ఓకే వెళ్ళాను. उन लोग बोल रहे हैं सर, ముందు గొడవ అయితే पहले झगड़ा होते तो कुछ भी बोल देते हैं, हम बोलते चलो पंचायत ऑफिस पे चलते, वहाँ पे सीसी कैमरा है देखते. అందరూ सीसी कैमरा చూడటం మొదలుపెట్టారు. దానివల్ల గొడవలు తగ్గినాయి. बिकॉज उन लोग को पता चल जाता है भाई कोई भी जानबूझ के झगड़ा कर ले तो दिख जाते हैं, అంటే తెలిసిపోతుంది. సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు మీ ఏరియాలో మీ ప్లేసెస్లో చిన్న రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఇందాక చెప్పినట్టు ఇలియాస్ ముందుకు వచ్చారు, తన వార్డులో చేస్తా అన్నాడు 5 కెమెరాలు. अपना जो भी एरिया है, वार्ड है, बस्ती है, जितने भी है, उसके लिए इनकमिंग और आउट गोइंग होते ना, రోడ్స్ होते ना. ఎవడైనా దొంగ ఎట్లా వస్తాడు, రోడ్ మీద వస్తాడు కదా, గాల్లోంచి ఎగిరి రాడు కదా, पैराशूट వేసుకుని దిగుతాడు ఎవడైనా, कोई पैराशूट नहीं कूदते ना रोड पे यार. तो वो इनकमिंग एंड आउट गोइंग, वो रोड आपको कवर होने लायक हो जाए, बस हम लोग उसको आसानी से पकड़ सकते. అది మీరు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ తీసుకుని ముందుకు వెళ్తే బోధన్ విల్ బికమ్ మోడల్ మున్సిపాలిటీ. 1,00,000 రూపాయలు ఇంతే. బంగారం అంటే కాస్ట్ ఎంత ఉంటుంది? 1.5 करोड़. इतना ही 1.5 करोड़ होते हैं. सिल्वर कितने होते हैं? 2.5 लाख. इतना ही छोटा फोन महंगा चाहिए, फोन కాస్ట్లీ, ఒప్పుకుంటాం కదా, కాస్ట్లీ. ఫోన్ కన్నా కాస్ట్లీ ఏముంది ఇప్పుడు? గోల్డ్, సిల్వర్. फ़ोन దొంగతనం చేస్తే ఇబ్బంది ఏంటంటే कहीं पे भी यूज़ कर लो, पता चल जाते भाई ये बंदा फ़ोन वहाँ यूज़ कर रहे हैं, हमारे पास वो टेक्नोलॉजी है. मान लीजिए गोल्ड चोरी कर लिया, कहीं पे यूज़ कर रहे, पता चलेगा क्या? ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. సిల్వర్ తెలుస్తుందా? తెలియదు. అంత వాల్యూ ఎక్కువ ఉన్న ఐటమ్ ఏముంది. ఇది దొంగతనం చేశాడు అనుకోండి, ఇంత బంగారం తీసుకెళ్ళాడు అనుకోండి జేబులో, ఎవరికి ఏం తెలియదు. సో అందుకోసం దే టార్గెట్ దిస్ హై వాల్యూ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటాం, దీని హై వాల్యూ ఐటమ్స్ అంటాం అనమాట, అల్ట్రా హై వాల్యూ ఐటమ్స్. ఇవన్నీ ఇటువంటి ఐటమ్స్ टारगेट చేస్తారు. उससे हम लोग कैसे बचाना? पहले चीज़ हम लोग इन्फॉर्मेशन रखना ताकि भाई कोई नहीं आए, और दूसरा चीज़ जो भी आएगा उसको पकड़ना. ఎవడైనా వస్తే వాడిని పట్టుకోవాలి. మనం ఎట్లా పట్టుకుంటాం? సీసీ కెమెరాలు, ఇటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్. ఒక తాళం పాల్గొడుతున్న कोई ज्वेलरी शॉप, खास करके ज्वेलरी शॉप वालों को मैं बोल रहा हूँ,